బంధువులందరికీ నమస్కారం. గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా. మొదటిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ, నా పేరు మాలతి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. గ్రంథాలయ కార్యక్రమంలో భాగంగా మనం వేరా స్టాన్లీ ఆల్టర్ మాస్టర్ రాసిన ది ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధమండలం అనే పుస్తకం గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుంటూ, మరి గత ఎపిసోడ్లో మనం మొదటి 2-3 పరిధుల గురించిన చిన్న బ్రీఫ్గా కొంచెం తెలుసుకున్నాము. మరి 3వ పరిధిలో మాత్రమే ఒక ఘన పదార్థం అనేది సృష్టి జరగబడి, మరి ఎన్నో సూర్యమండలాలు కానీ గ్రహమండలాలు కానీ ఇవన్నీ సృష్టించబడి, అలాగే భూమండలం సృష్టించబడిందని, అలాగే భూమి మీద అనేక జీవులు సృష్టించబడ్డారని అలాంటివి విన్నాం కదా. మరి మొదటిగానే సృష్టించబడగానే మానవుడు అన్నీ నేర్చుకుని ఉండలేదు. కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా అన్నీ నేర్చుకుంటూ కొన్ని వేల సంవత్సరాలకి ఇప్పుడున్న స్థితికి మనం చేరుకున్నాం అనమాట. వసుదైక కుటుంబానికి 5వ తలం దోహదం చేస్తుంది. సమానత్వం ఏర్పడటానికి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి 5వ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం 5th డైమెన్షన్. ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్టర్ ఆంగ్లంలో రాసిన 5th డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం. ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు. ముఖ్యంగా 3వ, 4వ మరియు 5వ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు. ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం, ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు 3వ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి. దీనికి ప్రధాన కారణం ద్వంద్వత్వం, అంటే నేను, నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు. ఇక 4వ చైతన్య తలంతో యుద్ధాలు, బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు. అందుకే జీసస్, బుద్ధుడు, కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని, వెలుగును పంచారని వివరించారు. 4వ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది 4వ తలాన్ని అందుకోలేకపోయారు. అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే 5వ చైతన్య తలం భూమి మీదకు రాబోతోందని, దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు. ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని, ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా, వసుదైక కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు. ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం. చాలా వేల సంవత్సరాలుగా మానవుడి మెదడు 3వ పరిధికి చెందిన దేనినైనా తయారు చేయడానికి చాలా తీవ్రంగా కృషి చేసి ఎన్నో విషయాలను, సదుపాయాలను అన్నీ కల్పించుకున్నాడు. కానీ మంచి కళలు అంటే ఫైన్ ఆర్ట్స్ని, వీటిని కూడా తనే కనుక్కున్నారు. 3వ పరిధిలో ఉన్న మనుషులే కనుక్కున్నారు. సో భౌతిక నిర్మాణాన్ని చూపించడానికి జరిగిన భావుకత, పద్యాలు, లేకపోతే పుస్తకాలు రాయటము, లేకపోతే ఆధ్యాత్మికత, ఇలా ఎన్ని రకాలుగా కనుక్కోవచ్చో అన్ని రకాలుగా వీరు విశ్లేషణ చేసి తెలుసుకున్నారు. కానీ 3వ పరిధిలో మొత్తంగా తెలుసుకున్నది ఏంటంటే మెటీరియలిజం. టోటల్గా ఇది ఒక పాఠశాలే, కానీ మెటీరియలిజానికే పనికొచ్చింది. అంటే దీంట్లో మెటీరియలిజం వల్ల తాను కనుగొన్నది ఏంటయ్యా అంటే లా ఆఫ్ సెపరేషన్, అంటే వేరుపరిచే విధానం. ప్రతిదానికి నేను చేసింది గొప్ప అంటే నేను చేసింది గొప్ప, నా యొక్క ఇన్నోవేషన్ కరెక్టు, నా యొక్క జాతి కరెక్టు, నేను పండించిన పంట, లేకపోతే నా దేశం, ఇట్లా అన్నిట్లోనూ సెపరేషన్ అనేది కనుక్కున్నాడట. సో అనంతంగా విడిపడటం ఎప్పటికీ అనమాట, విడిపడటం అనేదే నేర్చుకున్నాడు. వేరుపరిచే విధానాల ద్వారా భౌతిక జీవితం దానికదే తెలియచేస్తూ వచ్చింది. ఇంకా వేరేదేది కొత్తది నేర్చుకోవటానికి అవ్వలేదు తనకి. ఈ విడదీయటం అనే పాశాన్ని మనుషులు తీవ్రంగా నేర్చుకుని అది వారిలో విత్తనంగా లోపల ఉండిపోయి అదో మహావృక్షంలాగా అందరము ఒకటే ఆ పరమాత్మ చైతన్యాలం అనే ఆ భావన కలగటమే కలగలేదట అసలు. సో అలా చివరికి వేరుపరిచే విధానం అధికారాన్ని పొందాలని, ఏకత్వం, ఏకత అనే శాంతం మనిషిని అసలు
జ్ఞాపకాల నుంచి తుడిచివేయబడ్డాయి. తన లోపల అలాంటి ఒకటి ఉండేది అనే విషయము తనలోంచి మొత్తంగా తుడిచివేయబడ్డాయి. ఇక్కడ వ్యక్తిత్వాభివృద్ధి జరిగే యుగం. ఇప్పుడు అంటే మూడో తలంలో వ్యక్తిత్వం మాత్రమే ఇంప్రూవ్మెంట్ చేయబడే యుగం అనంట అది. ఇక్కడ ఎలా ఉంటుందంటే అహంకారం అంచుల వరకు వెళ్ళిపోతుంది. నేనంటే నేను అనే ఆ అహంకారం మన లోపల తీవ్రంగా ఆత్మార్పణ ఉంటుంది. దానికోసమే ఎంతకైనా తెగిస్తారు. దేశం కోసం అనుకోండి, లేకపోతే పరువు కోసం అనివ్వండి, డబ్బు కోసం అనివ్వండి, చావటానికైనా సిద్ధమవుతారు చూడండి. అదన్నమాట. ఈ సమయంలోనే మరి వాళ్ళు చేసిన ఎన్నో అద్భుతమైన కృషిలో ఈ ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, డాన్సు, మరి పుస్తక రచనలు ఇవన్నీ కూడా మళ్ళా గొప్ప కృతులను కూడా వీళ్ళే సృష్టించారు. సో మూడవ పరిధి మీద ఉంచటం, కానీ అవన్నీ మెటీరియలిజం మీద ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల అవి వీళ్ళను ఉన్నత స్థితిలోకి నడిపించటంలో కృతకృత్యులు కాలేకపోయారట. ఆ యొక్క ఏమంటారు మ్యూజిషియన్స్ కానీ, డాన్సర్స్ కానీ వీళ్ళందరూ తమ రచనల ద్వారా కానీ, ఎంతో గొప్ప గ్రంథాలు రాసిన వాళ్ళు కానీ వీళ్ళని ప్రభావితం చేయలేకపోయారంటే కారణం ఎందుకంటే ఎక్కువ మంది శాతం ఈ మెటీరియలిజంకే పెద్ద ఓటు వేయటం వల్ల. సో అలాగే తనను తాను గుర్తించడం కానీ, ఉన్నత పరిధులతో ఎరుకుతూ ఉండటం కానీ, భౌతిక ప్రపంచాన్ని ఆరాధిస్తూ ఇంకా వేరే విషయాలను అన్నిటిని విడిచిపెట్టేశాడు మానవుడు. అలాగే దీనిలో ఉన్న ఘనమైన వస్తువుల ద్వారా పెత్తనం చేయటం అంటే బంగారం, లేకపోతే డబ్బు, పరపతి, పేరు ప్రతిష్టలు ఇలాంటి వాటికి ఎక్కువ విలువనివ్వటం వల్ల, దురాశ వల్ల, అధికారాన్ని కలిగి ఉండటం ఇలాంటి వాటి వల్ల ఎదుటి వాళ్ళని పీడించుకు తినటం, బాధించటం ఇలాంటివి కూడా నేర్చుకోవటం జరిగింది. అంటే ఇలాంటివన్నీ చేయటం వల్ల వాళ్ళలో స్థిరత్వాన్ని కోల్పోయారు. సో ఆత్మాభివృద్ధి వదిలేసి శారీరక అభివృద్ధిని పెంపొందించుకున్నారు. ఇదంతా మూడవ డైమెన్షన్లో ఉండే మానవుల యొక్క నైజము అని తెలియచేస్తున్నారనమాట. మరి మూడవ పరిధిలో నుంచి నాలుగో పరిధికి ఎలా షిఫ్ట్ అవుతోంది ఈ విషయాలు తెలుసుకునే ముందు మామూలుగా మరి పుస్తకంలో లేనిది మనకి పత్రి సార్ ద్వారా తెలిసింది. ఎన్నోసార్లు సారు మరి 2012 ఆ టైంలోనూ 11 టైంలో స్టేజ్ మీద ధ్యాన మహాచక్రాల్లోనే చాలాసార్లు మరి మనకి తెలియచేసేవారు అనమాట. ఈ భూమి ఉన్నత పరిధులకి వెళ్ళబోతుంది, దానికి మనందరూ సామూహిక ధ్యానాలు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అని చెప్తూ ఉండేవారు. చక్కగా 2012లో వినాశనం అయిపోతుంది ప్రపంచం అన్న టైంలో కూడా మరి ధ్యాన మహాచక్రాలు అలాన్నీ పెట్టి ఎంత పెద్ద షిఫ్ట్ జరిగిందో, అక్కడితో నా పని కూడా అయిపోయింది, నేను వచ్చిన కార్యక్రమం కూడా అయిపోయిందని తెలియచేశారు. ఆ తర్వాత 2014లో మరి అక్టోబర్ 2 టైంకి మరి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో మరి మనకి ముగ్గురు మాస్టర్లు, ఒక ఇంటర్నేషనల్ మాస్టర్, ఒక ప్రదీప్ గారు, మరి పత్రిజీ గారు పిరమిడ్లో మరి కింగ్స్ ఛాంబర్లో ఒక క్రిస్టల్ తోటి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇదిగో ఇది ఇక 4th డైమెన్షన్ యొక్క గేట్ ఓపెన్ చేసింది, మన భూమి ఉన్నత స్థితికి ఎదిగింది. ఇంతవరకు మన భూమండలం యొక్క ఫైల్ ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్కి వెళ్తే ఈ భూమండలం మీద ఇంకా ఎదగటానికి మనుషులు సిద్ధంగా లేరయ్యా అని చెప్పి ఎన్నో యుగాల నుంచి ఆ ఫైలు తృణీకరించబడింది, పాస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మన యొక్క ఫైల్ పాస్ అయింది. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో భూమండలం ఉన్నత స్థితికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అనౌన్స్ చేశారు. తర్వాత మెల్లగా మరి కరోనా టైంకి వచ్చేసరికి 2020కి వచ్చేసరికి అసలు భూమండలం 5th డైమెన్షన్కే చేరుకుంటోంది అని చెప్పేసి ఎంతోమంది మాస్టర్స్ యొక్క సమాచారం ద్వారా, పుస్తకాల ద్వారా, మెసేజెస్ ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతుంది. అలాంటి సమయంలో మనం ఇలాంటి పుస్తకాలని చదవటం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏది ఉందో దాన్ని మనం ఊహించగలిగినప్పుడు, తెలుసుకోగలిగినప్పుడు, దాని గురించి ఇంకా వివరాలు తెలుసుకున్నప్పుడు దానిని సృష్టించటానికి మన యొక్క శక్తియుక్తుల్ని ఒడ్డుతాం అనమాట. అందుకోసమే ఈ బుక్ చదువుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక 4వ పరిధి ఉండటానికి ఈ నిదర్శనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ శతాబ్దానికి ఇది అది పెద్ద డిస్కవరీ ఏంటంటే మొత్తము ఈ యొక్క 4వ పరిధి చైతన్యం అన్నమాట. దాన్ని నిర్ణయించగల అధికారం ఉన్న వాళ్ళు నిర్ణయించారు. మామూలుగా కంటితో కనిపించేది కాదు. నువ్వు ఎలా దీన్ని నిర్ణయిస్తావని చెప్తే దానికి ప్రూఫ్ కూడా చూపించలేం. ఎందుకంటే దివ్య చక్షుతోనే వీటినన్నిటినీ దర్శించగలిగే శక్తి చైతన్యాలు ఉన్నవారు వాళ్ళు దర్శించారు.
దురదృష్టం ఏమిటంటే మొదటి 3 పరిధులు ఆధిపత్యాన్ని సాధించాలనే మనిషి ఆశకు నిరాశ ఎదురయ్యింది. నేనెప్పటికీ ఇవన్నిటిని ఈ భూములు నేనే ఏలాలి, లేకపోతే ఇది నా వంశ పరంపరంగా ఉండాలి, ఇలాంటి దురాశలో ఉన్న వాళ్ళకి కూడా నిరాశే కలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం, ఈ భారతదేశంలోనే చిన్న చిన్న రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. నా రాజ్యం గొప్ప అంటే నా రాజ్యం గొప్ప, ఎప్పుడు చూసినా పక్క రాజ్యం మీద యుద్ధాలకు వెళ్ళటానికి ఇలాంటి సిద్ధంగా ఉన్న కాలంలో మరి బ్రిటిష్ వాళ్ళు రావటము, ఈ దేశాన్ని కబ్జా చేయటము, ఆ సమయంలో మెల్లమెల్లగా మరి భారత స్వాతంత్రోద్యమం రావటం. స్వాతంత్రం రాగానే ఏం జరిగింది అయ్యాట, చిన్న చిన్న రాజ్యాలన్నిటి కలిపేసి ఇక రాజ్యులు రాజ్యాధికారాలు లేవు, మొత్తం ఒకటే దేశం, అది కూడా ప్రజాపాలన అని చెప్పేసి వచ్చేసింది. అంటే అంతకుముందు వారు అనుకున్న ఆ మాయ అంతా తొలగిపోయి ఒక జరిగింది కదా. అలాగే మొత్తం ప్రపంచంలో కూడా అందరూ ఏదో రకంగా మేము గొప్ప అంటే మేము గొప్ప అనుకున్న వాళ్ళందరి కూడా నిరాశే మిగిలింది ఈ 4వ డైమెన్షన్ రావటం వల్ల. తర్వాత జరగబోయే దాని గురించి ఆలోచించడానికి కూడా మనిషికి బలం లేదు అసలు. నిజంగా 4th డైమెన్షన్ అంటే ఎలా ఉంటుందో ఊహించలేదట ఎవరూను. 4వ పరిధిని గుర్తించినట్లుగా అది తమకు సంబంధించింది కానట్లుగా వదిలేశారు. అంటే ఎంతోమంది సైంటిస్టులు, స్పిరిచువలిస్టులు దాని గురించి చెప్తున్నా కూడా, రాబోయేది మంచి కాలం అని చెప్పినా కూడా అది ఎక్కడొస్తుంది అని చెప్పేసి దాని గురించి ఎవరు పట్టించుకోలేదట. సో నివసించే విధానమే మనుషులకు బాధిస్తోంది. జంతువులతో పోల్చినప్పుడు మనిషి సరైన ఆరోగ్యం లేదని అర్థమవుతుంది. అంటే ముందుగా వదిలేశాడు, కానీ తనను తాను చెక్ చేసుకోవడానికి ఏం అవకాశాలు వచ్చినాయి అంటే, ఒక చీమ కూడా తనకి ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే దాన్ని ఎంతో చక్కగా వెంటనే క్లియర్ చేసేసుకుంటుందంట. ఒక జంతువు తనకి ఆరోగ్యం బాగలేదంటే వెంటనే దానికి ఏమేం చేసుకోవాలో తనకి లోపల నుంచే తెలుసంట. అలా ఒక జంతువుకో ఒక చీమకో ఉన్న జ్ఞానం కూడా నాకు లేదనే భావన తెలిసిందట మనిషిలోకి. సో అలాగే అంతర్జాతీయంగా కానీ మనిషి జీవితాన్ని చూసినప్పుడు అతన్ని పరిపాలించేవన్నీ అడవి సూత్రాలు అని అర్థమైందంట. అంటే ఆటవిక మనుషుల్లా జీవిస్తున్నామేంటి మనము అనే భావన కలిగిందంట ఇప్పటికీ. సో 3వ పరిధిలో ఉన్న భౌతిక జీవితానికి అందకుండా ఉన్న విషయాలు ఎన్నో పరిశోధించబడ్డాయి 4వ పరిధి రాకముందే. అంటే ఇక్కడ చెప్తారు చూడండి, భూమి మీద 3వ తలం ఉన్నప్పుడు ఏమేమి ఉండాలంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలు మాత్రమే ఉంటాయి. కానీ మనకే తెలుసు, మనం జీవించి ఉండగానే మన జీవితాల్లోకి ఎన్ని పెను మార్పులు వచ్చినాయి అంటే, మొదటిగా అందరి దగ్గరికి ఒక టెలిఫోను, ఒక లైటు, మరి ఒక కారు, లేకపోతే కంప్యూటరు 1 by 1 ఎలా వచ్చినాయి కదా. ఇవన్నీ 3వ డైమెన్షన్ యొక్క టెక్నాలజీ కానే కాదు. అంటే ఎలక్ట్రిసిటీ కానీ, లేకపోతే రేస్ కానీ, ఎక్స్రే తీసే ఇప్పుడు మనం ఎక్కువగా వాడే అంటే ఈ వైద్య రంగంలో వాడే ఎన్నో టెక్నికల్ మిషనరీ కానీ ఇవన్నీ కూడా 4వ డైమెన్షన్కి ఉన్నవే కానీ 3rd డైమెన్షన్వి కావన్నమాట. సో 3rd డైమెన్షన్లోంచి మానవుళ్ళ మార్పు రావడానికి ముందే ఈ 4th డైమెన్షన్ ఒక పాదం పెట్టేసిందనమాట. సో అందులో భాగంగానే మనకి ఎలక్ట్రిసిటీ అనేది భూమి మీదకి రావటం, అది ఎవరు కనిపెట్టారు? సైంటిస్టుల రూపంలో కనిపెట్టారు. మరి ఆర్థిక వ్యవస్థను మరి ఎంతోమంది యోగులు తమ రాసిన పుస్తకాల నుంచి తీసుకుని న్యూ ఏజ్ మాస్టర్స్గా వచ్చిన వాళ్ళు వాటిలోంచి రీసెర్చ్లు చేసి ఎంతో సైన్స్ని, మ్యాథ్స్ని అన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు కదా. అట్లాగా ఒక్కొక్కటి ఇంప్రూవ్ అయింది, అన్ని రంగాల్లోనూ ఇంప్రూవ్ అయింది. ఏదో ఒక్కటి ఇంప్రూవ్ అయిందని చెప్పటానికి లేదు, ఓన్లీ సైన్స్ చెప్పట్లేదు. మరి రామానుజర్ మరి మ్యాథ్స్లో ఎంత జీరోని కనుక్కున్నాక మొత్తం మ్యాథ్స్లో ఎంత మార్పు జరిగింది. మరి ఒక ఏమంటారు, ఈ అంతరిక్షంలోకి కూడా వెళ్ళగలిగే ఆ టెక్నాలజీ మనకు వచ్చింది. ఇలా ఎంతో జరగటం అంతా 3వ డైమెన్షన్ చెయ్యే వల్ల అయితే జరిగి ఉండేదే కాదుట. ఎక్కువ మంది తాము ఈ జ్ఞానాన్ని పొందాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇవన్నిటిని ఇన్నోవేట్ చేశారు. మిగతా వాళ్ళు దానిని అనుభవిస్తున్నారు కానీ వాళ్ళు ఇంకా మైండ్ పరంగా 3వ డైమెన్షన్ తలంలోనే ఉన్నారు తప్ప 4వ పరిధి తలంలోకి వాటిని వాడుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళ పరిధి మాత్రం ఎదగలేదు అని తెలియచేస్తున్నారు అనమాట. సో మనం తీసుకునే ఎక్స్రే కిరణాలు, యూఎక్స్వి కిరణాలు ఇవన్నీ కూడా 3వ డైమెన్షన్ కావు అని స్పెషల్గా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అద్భుత విషయం, అసలు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది బయట సృష్టించాము, కానీ మన శరీరంలోనే ఆ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మన మైండ్ నుంచి మన శరీరానికి ఆ వేవ్స్ వెళ్ళి
ఆ స్విచ్ వేస్తే తప్ప మనకు లైట్ వెలగదన్నట్లుగా ఒక కమాండ్ ఇస్తే ఆ యొక్క కాంతి ద్వారానో లేకపోతే మనం దాన్ని విద్యుత్ తరంగాల రూపంలో వెళ్ళి వాటిని ప్రేరేపిస్తుంది. సో మన లోపల అంత కాంతి ఉంటుంది. ఇంకా వచ్చే చాప్టర్స్లో మనలో ఉన్న కాంతిని గురించి ఎంత అద్భుతంగా తెలియచేస్తారనమాట. మనలో ఉన్న ఎలక్ట్రిసిటీ గురించి, మనలోనే ఉన్న ఈథర్ గురించి కూడా ఇంకా తెలియచేస్తారు. తెలుసుకుందాం. సో మైండ్ అండ్ మెమరీ ఇది ఎంత అద్భుతమైందంటే, సూర్య కుటుంబం నుంచి భూమి మీదకి వచ్చే వాటిని కిరణాలు అంటాం మామూలుగా జనరల్గా. కొన్ని కిరణాలు లక్షణాలను కనుగొన్నారు. అంటే ప్రతి కిరణము దానికి ఒక మళ్ళా సెపరేట్గా దానికి ఒక లక్షణము, దానికి ఒక రంగు, దానికి ఒక వ్యక్తిత్వము, దానికి ఒక పర్పస్ ఉంటాయంటండి. ఊరికే సూర్యకిరణాల్లో మనం నుంచున్న అన్నీ ఒకలాగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం. అది కనుగొన్న వారికి అర్థమవుతుంది. మరికొన్ని ఇంతవరకు కనుక్కోలేకపోయారు. సూర్య కుటుంబం బయట నుండి వచ్చే వాటిని కాస్మిక్ కిరణాలు అంటారు. కాస్మిక్ కిరణాలకు విద్యుత్తుకు దగ్గర సంబంధం ఉంటుంది. సో మైండ్, మెమరీ విద్యుత్ లక్షణాలను కలిగి ఉంటాయి. మనలో ఉన్న మెమరీ కానీ, మనలో ఉన్న మైండ్ కానీ ఆ క్వాలిటీతో ఉంటుంది. భౌతిక శరీరంతో సంబంధం లేకుండా మనం పనిచేస్తున్నాం కాబట్టి మైండ్ విద్యుత్ వేగంతో పనిచేస్తుందన్న విషయం తెలియలేదు, కానీ మనం దాన్ని గ్రహించగలిగితే విద్యుత్ వేగంతోనే మన మైండ్ అనేది పనిచేస్తుంది. ఈథర్ అనేది ఒక రకమైన కనపడని పదార్థం. ఇది దాని ద్వారా కాంతి, ధ్వని, విద్యుత్తు ప్రసరిస్తాయి. ఈథర్ ద్వారా శబ్దము, లైట్, మరి విద్యుత్తు కూడా ప్రసరిస్తూ ఉంటాయట. పురాతన విద్వాంసులు పదార్థాన్ని 7 స్థితుల్లో చెప్తారు. ఆ 7 స్థితులు ఏంటంటే ఘన, ద్రవ, వాయు పదార్థాలైతే మిగతావి 4 కూడా ఈథర్లు. 4 రకాల ఈథర్లు ఉన్నాయంట. ఈ మొత్తం కలిపి 7. 1 కన్నా ఎక్కువ ఈథర్లు ఉన్నాయని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. వారు కూడా ఆ యొక్క టెక్నాలజీని తెలుసుకుని ఇంకొక 2 ఈథర్ల గురించి తెలుసుకున్నారు. ఇంకా 2 ఈథర్ల గురించి ఇంకా సైన్స్ తెలుసుకునే లేదు. 5వ పరిధి ఉన్నతమైన ఈథర్లో ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఈ యొక్క స్పిరిచువాలిస్టులు చెప్తున్నారు, ఈ 2 ఈథర్లను దాటిన తర్వాత 5వ పరిధి ఉంది అని చెప్పి తెలియచేస్తున్నారట. సో ఇక 4వ పరిధి, 5వ పరిధి గురించి తెలుసుకునే ముందు ఈ 3వ పరిధి యొక్క లక్షణాలు ఏంటో చెప్తున్నారు ఇక్కడ. సో 3వ పరిధి లక్షణాలు ఏంటయ్యా అంటే గుండ్రంగా తిరగటం, అంటే ఏ దిశలోనైనా కదులుతూ ఉంటుంది అనేది ఒకటి ఉంటే, భూమి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ 3వ తలంలో. ఇక స్థలము, కాలము ఉంటుంది. అంటే డిస్టెన్స్ అండ్ టైం అనేది ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక టైం పడుతుంది, ఇక్కడి నుంచి అక్కడికి నువ్వు ప్రయాణం చేయాల్సింది ఉంటుంది. 4వది ఏంటంటే వీటి మూలంగా భౌతిక జీవితం సాధ్యమైంది. ఇవి ఉండటం వల్ల ఆకర్షణ శక్తి ఉండటం, భూమి ఆకర్షణ శక్తి ఉండటము, అక్కడ ఒక స్పేస్ ఉండటము, అక్కడ ఒక టైం ఉండటం వల్ల ఈ భూమి మీద జీవితం అనేది సాధ్యమయ్యిందట. అంటే మనం చెప్పాలంటే ఇక్కడ దీంట్లోంచి కాదు, కానీ ఒకసారి పక్కకి వెళ్తే ఉన్నత లోకాలకు వెళితే అక్కడ మ్యాటర్ అనేది ఉండదు. ఇలా భౌతిక శరీరం తీసుకోవటం అనేది ఉండదు. ఏదైనా పుష్పాన్ని సువాసన చూద్దామంటే ఆ పుష్పం ఉంటుంది, కానీ ఆగ్రా నుంచే ఈ యొక్క గ్రంథులు ఏమి మన లోపల ఉన్నవి అక్కడ ఉండవు. దాన్ని స్వీకరించడానికి ఉండదు. సో హగ్ చేసుకుందామన్నా, షేక్ హ్యాండ్ ఇస్తామన్నా, తిన్నాము ఆ టేస్ట్ చూద్దామన్నా అనుభూతి చెందటానికి భౌతిక శరీరం కావాలి. అది 3వ తలంలోనే సాధ్యమైందనమాట. సో ఇక 5వ పాయింట్ ఏంటంటే 3వ పరిధిలో సూర్య కుటుంబం నుంచి రేడియేషన్స్ భూమి మీదకు ప్రసరించబడుతూ ఉన్నాయి. మరి పరమాణువు నుంచి జీవుల వరకు అన్ని రేడియేషన్స్ గ్రహించి తిరిగి బయటకు ప్రసరింపచేస్తున్నాయి. మనకు తెలియదు, మనం తీసుకుంటున్నాం మాత్రమే అనుకుంటున్నాం, కానీ అవి తీసుకుని మన కణాలు కూడా మళ్ళీ ఆ రేస్ని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తున్నాయంట. అవి రీప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయట. అంటే మనకి కంటికి కనిపించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి మన లోపలే, మన చుట్టూత, కానీ మనకి వీటి గురించి అంతగా తెలియదు. 3వ పరిధి లక్షణాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు 4వ పరిధి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. 4వ పరిధి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎన్నో సైకిక్ బహుమతులతో ఉంటాయి. సైకిక్ బహుమతులు అంటే ఏదో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అనుకోకండి. మన మైండ్కి సంబంధించి ఎంత పవర్ ఉంటుందో అవన్నీ తెలుసుకునే విధానాలని తెలియజేస్తున్నారు. క్లియర్ ఆడియన్స్ ఉంటుంది, అంటే దూర శ్రవణం, ఎక్కడో ఉన్న విషయాలను కూడా వినగలిగే శక్తి మనకుంది.
ఈ 4వ పరిధి స్థితికి మానవుడు గనక ఎదిగితే మనకి రాబోయే విశేషాలను ఇక్కడ తెలియచేస్తున్నారనమాట. అది ఎలా సాధ్యమవుతుందనేది ముందు చాప్టర్స్‌లో మనం తెలుసుకున్నాం. ధ్యానం చేస్తూ మన స్థితిని ఎదిగినప్పుడు మనలో ఒక్కొక్క గ్లాండ్ యాక్టివేట్ అవుతూ ముందుకెళ్ళినప్పుడు మనలో ఇప్పుడు చెప్పబోయేవన్నీ మనలో జరుగుతాయన్నమాట. క్లియర్ ఆడియన్స్ అంటే దూర శ్రవణం, క్లియర్ వాయిస్ అంటే చర్మచక్షువులకు కనపడిన వస్తువుల్ని కూడా చూడగలగటం, అంటే కంటితో చూడలేనివి కూడా చూడగలగటం. గురువులు వాళ్ళందరూ చేశారని అనుకున్నాము. కొన్ని కెమెరాలు, కొన్ని లెన్సులు, వాటి కణంలో ఉన్న పరమాణువును కూడా చూడగలిగినాయి, మన కళ్ళు చూడలేదు. కానీ ఏది పెట్టుకోకుండానే మన కళ్ళు వాటిని చూడగలుగుతాయి. మూడోది పర్ఫెక్ట్ విజన్ అంటే జరగబోయే విషయాలు ముందే తెలుసుకోవటం. ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పుడో జరగబోయే విషయాలను. ఎంతోమంది అలాంటివి తెలుసుకున్న వాళ్ళ గురించి మనకు కథలుగా విన్నాం చిన్నప్పటి నుంచి. ఇంకోది లాంగ్ డిస్టెన్స్ విజనం అంటే దూరంగా ఉన్న వస్తువులను కూడా చూడగలగటం. ఇలాంటివి ఎన్నో ప్రాక్టికల్స్ కూడా చేసిన వాళ్ళు మన పిఎస్ఎస్ఎంలో కూడా చాలామంది ఉన్నారని కూడా మనకు తెలుసు. ఇక వాస్తవానికి మనం ఎంత దగ్గర అవుతామో అంత వేరుపరిచే విధానాలకు దూరం అవుతాము. ఇవన్నీ వాస్తవాన్ని తెలియచేయటానికి మనలో ఉన్న టెక్నాలజీ ఇది. అంటే మన లోపలే ఉన్న ఒక లైట్ లాంటిది, మనలోనే ఉన్న ఒక విద్యుత్ లాంటిది, మనలోనే ఉన్న ఒక గ్రైండర్ లాంటిది, మనలోనే ఉన్న ఒక టెలిస్కోప్ లాంటిది, అట్లాంటివన్నీ మన లోపల కూడా ఉన్నాయి. అవన్నీ మనం యాక్టివేట్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో అప్పుడు మన లోపల ఏమవుతుంది, సత్యం ఎరుకలోకి వస్తుంది. అందరిలో ఉన్న అసలైన సత్యం ఎరుకలోకి వచ్చాక ఇంకా నేను గొప్పవాడిని, నేను తక్కువ వాడిని అనే భావనలు, వేరుపరిచే విధానాలు పోయి మెల్లమెల్లగా అందరం ఒకటే అనే భావన రావటం మొదలవుతుంది. సో వేరుపరిచే విధానాలు నశించి ఏకత్వాన్ని పొందుతాం. అందరూ విశ్వప్రేమ మీద కేంద్రీకరిస్తామని చెప్తూ ఇక్కడ ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఇంకా మనం 4వ డైమెన్షన్ స్థితికి ఎదిగితే ఇంకా ఎన్నెన్ని గొప్ప విషయాలు మనలో జరుగుతాయో చెప్తున్నారు చూడండి. విద్యుత్తు మరి జీవం కలిగిన బలాలు కాంక్రీట్ నిర్మాణాల నుండి కూడా ప్రసరించబడతాయి. సో మనలోని శక్తి ఏంటంటే మనం గోడల్లోంచి వెళ్ళి కూడా బయటకు వచ్చేసే అంత శక్తిని పొంది ఉంటాము. అలాగే ఇంత జీవం కలిగిన అవి కూడా ఇలా ఘన పదార్థాల్లోంచి కూడా వెళ్ళగలిగే అంత శక్తివంతులు అని చెప్తున్నారు. ఈ పరిధి చైతన్యంలో ఉన్న మనిషి ఎంత దూరాన్నైనా ఎన్ని దిశల్లోనైనా ఒకేసారి చూడగలడు. సో ఇక్కడి నుంచే కళ్ళు తెరుచుకునో కళ్ళు మూసుకునో ఓకే మీరు అమలాపురంలో ఉన్నారు, మీరు ఎవరో ఏమో చెప్పాలంటే ఫోన్లోనో వీడియో కాల్లోనే కాకుండానే డైరెక్ట్గా ఒక్కసారి చూడగలరు, తెలుసుకోగలుగుతారు. అలా అన్ని కోణాలు మన లోపల 365 డిగ్రీల కోణాలు కూడా ఓపెన్ అయినట్టుగా మనలోని ఎన్నో స్థితులు ఎదుగుతాయని అర్థం అన్నమాట. విద్యుత్ వేగంతో స్పేస్ అంతా ప్రయాణిస్తారు. సో మనకి మిలారేపా పుస్తకం చదివినప్పుడు ఆయన గాలిలో ఎగురుతూ వెళ్ళేవాడు అని చెప్పి విన్నాం కదా. మరి ఒక యోగి ఆత్మకథ చదివినప్పుడు ఆ గురువుగారు ఇక్కడే కూర్చుని ఉన్నారు, కానీ ఆయన ఇంకొక ఆయనకి సమాచారం ఇచ్చేసి వచ్చారు, అంటే 2 శరీరాలు ఉన్న యోగి అని. ఇట్లా ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదా. సాధన చేస్తూ చేస్తూ 4వ డైమెన్షన్ స్థితికి ఎదిగిన వాళ్ళలో ఇన్ని గొప్ప విషయాలు సాధ్యమవుతాయి అని చెప్తున్నారు. అలాగే స్థలం సమయం గురించి పట్టదు. సో ఇప్పుడు ఇక్కడున్నాను, మరి ఇంకెక్కడికో వెళ్ళగలనా, ఎంత టైం పడుతుంది, ఎంత దూరం నడవాలి అనుకుంటే మీరు మామూలుగా కథలు చదివితే కూడా శంకరాచార్యుల వారు ఏ యొక్క వాహనాలని వాడకుండానే మరి దేశమంతా కూడా ఆసేతు హిమాచలం ఎన్నో సంవత్సరాలు పట్టే ఆ సమయాన్ని, ఆ రోజుల్లో ఏమీ లేవు, ఏ టెక్నాలజీ లేకపోయినా కాలినడకన వెళ్ళొచ్చేసేవారు. మరి ఎలా వెళ్ళగలిగారు? ఈవెన్ మనం పాకలపాటి గురువు గారిది చూసుకున్నా కూడా ఆయన ఈరోజు ఇక్కడ చూస్తే ఈ రాజ్యంలో ఉన్నారని తెలుసుకుని అనుకునే లోపల ఇంకో చోట హిమాలయాల్లో కనిపించేవారంట. అరే బదరికాశ్రమంలో కనిపించారు గురువు గారు అంటే, లేదండి మా యొక్క రాజస్థాన్లో ఉన్నారంటే, కాదు అక్కడే మాకు విశాఖపట్నం చింతపల్లి అడవుల్లోనే ఉన్నారు గురువు గారు, ఎక్కడికి వెళ్ళలేదంటే. ఇది ఎలా సాధ్యమైంది? లేదు మా ఇంటికి వచ్చారని ఈయన చెప్తారు, లేదు నేను ఆ గురువు గారితో అక్కడ మాట్లాడాను అని ఆయన చెప్తారు. అలాగే ఆయనే చెప్తారంట, నేను అనేక ప్రదేశాల్లో అనేక చోట్ల అనేక రూపాల్లో కూడా వెళ్ళి వచ్చేవాడిని అని చెప్తారు. ఇవన్నీ జరిగినాయి, అవి కేవలం కథలు, ఓన్లీ గురువులకి మాత్రమే సాధ్యమని పక్కన పెట్టేస్తాం. కానీ రాబోయే కాలంలో ఇలాంటివి ఎంతోమందిలో కూడా జరిగే అవకాశాలు ఉండవచ్చు అని తెలుసుకుంటున్నాను అనమాట.
సో ఇంకా ఇంకా ఎన్నో విశేషాలు మరి 4వ పరిధి గురించి 5వ పరిధి గురించి తెలుసుకుంటానికి ఈ బుక్ సిద్ధంగా ఉంది. కాకపోతే వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి ఇప్పటికీ ఇక్కడ ఆప్ చేస్తూ మరి వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.